ఉంది. ఇది కర్కట రేఖ. ఈ కర్కట రేఖ భారతదేశాన్ని శీతోష్ణ స్థితిపరంగా 2 భాగాలుగా విభజిస్తుంది. దీనికి ఇటువైపు ఉన్న ప్రాంతము ఇది సమశీతోష్ణ మండలం, ఇటువైపు దక్షిణం వైపు ఉన్న ప్రాంతము అయినరేఖ మండలం, ఉష్ణ మండలం. ఇది ఒక రకంగా శీతోష్ణ స్థితిపరంగా చాలా కీలకమైన రేఖ. మామూలుగా మనం నిన్న డిసెంబర్ 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయం నమోదయ్యే విషయాన్ని మనం చూసాము, పరిశీలించాము. ప్రస్తుతం సూర్యుడు మకర రేఖ మీద ఉన్నాడు. సూర్యుడు మకర రేఖ మీద ఉన్నాడు. జూన్ 21వ తేదీ నాటికి సరిగ్గా సూర్యుడు ఈ కర్కట రేఖ మీదకి చేరుకుంటాడు. మనం ఇప్పుడు మనం ఆ సూర్యోదయాన్ని పరిశీలిస్తే ఈ మధ్యగుండ కోణము సరిగ్గా జూన్ 21వ తేదీకి ఈ రేఖకు చక్కగా వస్తుంది. ఈ సూర్యబింబము ఈ రేఖకు చక్కగా వస్తుంది. ఇప్పుడు సూర్యుడు పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్నాడు. జూన్ 21వ తేదీకి ఈ కర్కట రేఖ మీదకి చేరుకుంటాడు. ఇది అద్భుతమైన ప్రదేశము. ఈ కర్కట రేఖ భారతదేశంలో మధ్య భాగంలో 7 రాష్ట్రాల గుండా పోతుంది. శీతోష్ణ స్థితి పరంగా ఇది భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. మనం ఇది పరిశీలిస్తే ఇక్కడ కనిపిస్తున్న భాగము కర్కట రేఖకి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతము. ఇక్కడ నీడలన్నీ ఉత్తరం వైపుకే ఉంటాయి. ఇది సమశీతోష్ణ మండలం. ఈ కర్కట రేఖ మన దేశాన్ని శీతోష్ణ స్థితి పరంగా 2 భాగాలుగా విభజిస్తుంది.